స్పీకర్ సార్, అందరు సభ్యులు చెప్పే మాట ఒకటే, నిజంగా ఈరోజు ఇలాంటి రోజు వస్తుంది అని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. నిజంగా చెప్పాలంటే ఎంతోమంది మన జీవితాల్లో వస్తారు, ఎన్నో సమయాల్లో సందర్భాల్లో వాళ్ళు ప్రోత్సహిస్తారు, సహకరిస్తారు. నా 11 years ఆఫ్ జర్నీ జగనన్నతో ఉన్నప్పుడు రైట్ ఫ్రమ్ 2012 గౌతమ్ అన్నతో కూడా నేను పనిచేయడం ఆ అవకాశం నాకు దొరికింది. కానీ నేను మర్చిపోలేనిది ఒక విషయం ఉంది అధ్యక్ష. 2018లో ఆయన మా జిల్లాకు కూడా పార్టీ ఇన్ఛార్జ్. నేను ఎన్నో ఇబ్బందులు పడుతుంటే జగనన్న చెప్తే గౌతమ్ అన్న వచ్చి, మా శిల్పా చక్రపాణి రెడ్డి అన్న కూడా వచ్చి నాకు ఆ రోజు ధైర్యం ఇచ్చి, ఆ రోజు పార్టీ కార్యకర్తల్ని కూడా ఉద్దేశించి మాట్లాడి, ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే కూడా ఇలా మా లాంటి వాళ్ళకు కూడా చాలామంది కూడా ఆయన ఏదో ఒక రకంగా సహకరించి అందరు కూడా ముందు నడవాలి, జగనన్న బాటలో నడవాలి అని చెప్పి ప్రోత్సహించిన మనిషి. ఆయన ఒక చామ్, ఆయన ఒక స్మైల్, ఆయన ఒక పర్సనాలిటీ, ఆయన ఒక కామ్ మనిషి అధ్యక్ష. ఆయనకు చూస్తే నేను ఒకసారి మొన్న దుబాయ్ ఎక్స్పోలో ఆయనతో నేను కూడా ఒక 7 days ఉండే అవకాశం నాకు వచ్చింది. ఎప్పుడు కూడా జగనన్న గురించే నా ఇన్స్పిరేషన్. నేను పాలిటిక్స్లో వచ్చానంటే జగనన్న చెప్పారు కాబట్టి వచ్చాను. నాకు ఎప్పుడైనా ఏదైనా డిఫికల్టీ వస్తే, ఇప్పుడే రోజక్క కూడా చెప్పారు, ఏదైనా డిఫికల్టీ వస్తే నేను జగనన్న వైపు చూస్తాను. ఆయనకు ఎన్ని సమస్యలు వచ్చినా ఒక చిరునవ్వుతో ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ ఐ మీన్ ఏ ట్రూ సోల్జర్ ఆఫ్ జగనన్న, ఏ ట్రూ సోల్జర్ ఆఫ్ ద పార్టీ. మరి కోవిడ్ సమయంలో కూడా ఎక్కడ కూడా హడావుడి చేయకుండా, ఎలాంటి టూ మచ్ ఆఫ్ మీడియా అటెన్షన్ తెచ్చుకోకుండా ఎన్నో పాలసీస్ని రూపొందించిన మనిషి. జగనన్నకి ఏదైతే విజన్ ఉందో ఇండస్ట్రియలైజేషన్ గురించి, ఎక్స్పోర్ట్స్ గురించి, ఐటీ పాలసీ గురించి, ఇండస్ట్రియల్ పాలసీ గురించి, కోవిడ్ సమయంలో కూడా వెబినార్స్ పెట్టుకొని ఈ ఎంఎస్ఎంఈస్ని మళ్ళీ రీస్టార్ట్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ని పూర్తిగా మళ్ళీ రీస్టార్ట్ చేయడంలో మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్గా మనం నిలబడ్డామంటే ద బ్రిడ్జ్, ద గ్యాప్ దట్ వాస్ దేర్ బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ ద గవర్నమెంట్ని దానికి బ్రిడ్జ్ చేసి ముందరికి తీసుకొని వెళ్ళిన మనిషి గౌతమ్ అన్న అని చెప్పి మనం గుర్తు చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆ దుబాయ్ ఎక్స్పోలో ఉన్న 7 daysలో ఆయన ప్యాషన్, కమిట్మెంట్, విజన్ ఆఫ్ సీఎం సార్ని బిజినెస్ లీడర్స్ ముందర పెట్టాలి. అండ్ దట్ టు we were competing with almost all the countries in the world for the investment, and also all the states of India as well. The way, the professionalism with which he carried each and every meeting. పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా మీటింగే అధ్యక్ష, లంచ్ కూడా మీటింగే, డిన్నర్ కూడా మీటింగే. We were able to cover such a amazing ground. I mean, ఎంతమందితో మనం కలవగలిగాము, ఒక ఇంపాక్ట్ వదలగలిగాము. వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, హౌ యూ కెన్ గ్రో, వాట్ కైండ్ ఆఫ్ లెవరేజ్ దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ అవర్ స్టేట్, వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం సార్ అని చెప్పి చాలా క్లారిటీగా ఆయన చెప్పగలిగారు. అండ్ ఆల్వేస్ ద లాస్ట్ లైన్ వాస్, I can never forget, is you grow and we grow అని చెప్పి. That was the last line
in each and every meeting, in each and every speech that Gautam Anna used to say. మేమందరము అంత కష్టపడుతుంటే కూడా మన దురదృష్టం అనుకోండి, మనం ఉండే సమాజం అనుకోండి, అప్పుడు కూడా అక్కడ కూడా మమ్మల్ని ట్రోల్ చేశారు. నేను చెప్పాను, ఏందన్నా నువ్వైతే పొద్దు నుంచి రాత్రి వరకు మా అందరితో పని చేపిస్తున్నావు, నువ్వు చేస్తున్నావు, మాకైతే ఇలాంటి నెగటివ్ ట్రోలింగ్స్ వస్తున్నాయి అని చెప్పి. We will show them the real MOUs, we will show them the real work, we should not speak now అని చెప్పి ఆ రోజు చెప్పారు అధ్యక్ష. అలాగే కొంతమంది ఆయన చనిపోయిన తర్వాత కూడా ఏదో ఆయనకు ఒత్తిడి ఉండింది, దాంట్లో కూడా జగనన్నకు లాగడము, జగనన్న పైన బురద చల్లడం ప్రయత్నం చేశారు. కానీ ఎంతో ప్యాషనెట్గా, ఎంతో ఎక్సైట్మెంట్తో, ఎంతో పట్టుదలతో, ఎంతో సంతోషంతో నాకు ఇచ్చిన బాధ్యతని నేను మంచిగా చేయాలని చెప్పి ఆ 7 days ఉన్నారు. అండ్ హీ వాజ్ సో హెల్తీ. అండ్ ఒక చోట ఒక వీడియోలో జస్ట్ ఇట్లా చేస్తూనే వీడియోని ట్రోల్ చేశారు. ఇట్స్ ఏ మేనరిజం. మేమున్నాం ఆ రోజు, మేము గల్ఫ్ ఫుడ్ ఎక్స్పోలో వెళ్ళాము. దాని తర్వాత లంచ్ అయింది, లంచ్ మీటింగ్ జరిగింది. సో ఎక్కడైనా ఆయనకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది కలిగింటే ఆయన అప్పుడప్పుడే హీ వుడ్ హ్యావ్ టోల్డ్ అస్. కానీ ఎక్కడ కూడా ఆయన అలాంటిది, ఇట్ జస్ట్ ఏ మేనరిజం దట్ హీ డిడ్. కానీ దాన్ని కూడా ట్రోల్ చేశారు. ఇన్ ద లాస్ట్ డే వెన్ వీ వర్ లీవింగ్, ఆయన యూ ఆల్ డిడ్ ఎ గ్రేట్ జాబ్, గ్రేట్ టీమ్ ఎఫర్ట్. మా జుల్ఫీ రావుజీ గారి గురించి కానీ, సుబ్రహ్మణ్యం గారి గురించి కానీ, కరికల వల్లవన్ గారి గురించి కానీ, ఈడీపీ టీంకి కానీ అమేజింగ్ వర్క్ మనం అందరం చేశాము. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సీఎం గారితో నేను కలుస్తున్నాను. దాని తర్వాత ప్రెస్ మీట్ కూడా పెడతాము. ఆ రోజు మనం ఏం అచీవ్ చేసామని చెప్తాము అని చెప్పి. ద రియల్ MOUs దట్ వీ సైన్డ్ వర్ 5 MOUs విత్ షరాఫ్ గ్రూప్ కానీ, ముల్క్ హోల్డింగ్స్ కానీ, రిజెన్సీ గ్రూప్ కానీ, అరౌండ్ 5,150 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ 3,500 ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు. ఒక చాలా పెద్ద సంస్థతో మేము మాట్లాడుతున్నప్పుడు ఒక MOU చేసుకుందాము అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష, వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి, మన రాష్ట్రానికి. ఆయన చెప్పిన మాట ఏమంటే, సార్ వీ జస్ట్ డోంట్ వాంట్ ఏ పీస్ ఆఫ్ MOU, వీ వాంట్ యువర్ రియల్ ఇన్వాల్వ్మెంట్, రియల్ ఇన్వెస్ట్మెంట్. మీరు రావాలి, యూ షుడ్ సీ ఆల్ ఓవర్ ద ఆపర్చునిటీస్ దట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ట్రయింగ్ టు ప్రొవైడ్ యూ. యూ షుడ్ మీట్ ద సీఎం సార్ అండ్ ఆన్ దట్ డే ఓన్లీ యూ షుడ్ డూ ద MOU అని చెప్పి ఒక చాలా అతిపెద్ద సంస్థతో ఆయన మాట్లాడిన తీరు అంటే ద క్లారిటీ. ఏదో తూతు మంత్రంగా చేసుకుందాము, ఎవరికో ఒక కోట్ వేసుకొని MOU పేపర్లు పెట్టుకొని ఇన్ని MOUలు చేసుకోవడం అనేది మా విజన్ కాదు, మా ఆనరబుల్ సీఎం గారి విజన్ కాదు. వాట్ వీ కెన్ డెలివర్, వాట్ వీ కెన్ ప్రామిస్, ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ MOUs వీ విల్ సైన్ అని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒక రియల్ హ్యుమానిటేరియన్, a great man, still can't believe that he is no more with us, but I'm sure he has touched each and every heart. His heart might have stopped, but he has touched so many hearts, millions of hearts అని చెప్పి చెప్పదలుచుకుంటున్నాను అధ్యక్ష. ఒక మాట చెప్పి నేను ఈ స్పీచ్ని క్లోజ్ చేస్తున్నాను అధ్యక్ష. మన ఎంబసీలో ఉండే ఒక ఉన్నత అధికారితో అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ అడిగాను, సార్ హౌ ఆర్ వీ డూయింగ్ ఇన్ దిస్ ఎక్స్పో అని చెప్పి. యువర్ మినిస్టర్ ఈజ్ అన్ అమేజింగ్ మ్యాన్, హీ హ్యాస్ ద క్లారిటీ, వాట్ ద బిజినెస్ లీడర్స్ వాంట్ టు లిజన్, హీ ఈజ్ స్పీకింగ్ దట్, హీ ఈజ్ టాకింగ్ స్ట్రైట్ బిజినెస్ అండ్ ఇట్స్ మేకింగ్ సెన్స్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టర్నింగ్ టువర్డ్స్ యువర్ స్టేట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సార్. ఇట్స్ ఎ ట్రూ honor to be part of that delegation, to be part with Gautam Anna, and I don't think I can ever forget those special 7 days that I spent with him and the kind of help that he has done to me personally in my political journey as well. We will miss you, Gautam Anna, but you will live forever. Thank you so much, sir. Tharmal Prasad Rao.